ఫిబ్రవరి 26 భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక అగ్నిశిఖను స్మరించుకునే రోజు. ఆయన పేరు వినాయక్ దామోదర్ సావర్కర్. కాని మనందరికీ ఆయన వీర్ సావర్కర్గానే తెలుసు. ఆ వీర్ అనే బిరుదు ఆయన ధైర్యానికి, దేశభక్తికి ప్రతీక. చిన్నప్పటివించే ఆయనలో దేశభక్తి నిండి ఉండేది. యువకుడిగా ఉన్నప్పుడే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా రహస్య సంఘాలను స్థాపించారు. లండన్ వెళ్ళాక ఆయన విప్లవ కార్యకలాపాలు మరింత ఉద్ధృతమయ్యాయి. అక్కడి భారతీయ విద్యార్థులను ఏకంచేసి స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం చేశారు. ఆయన రచనలు, ప్రసంగాలు యువతలో స్ఫూర్తిని రగిలించాయి. ఆయన ధైర్యాన్ని చూసి భయపడిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు 2 యావజ్జీవ కారాగార శిక్షలు విధించి అండమాన్ సెల్యులార్ జైలుకు పంపింది. ఆ కాళాపాని జైలు ఒక నరకం. అక్కడ ఖైదీలను అత్యంత క్రూరంగా హింసించేవారు. అయినా సావర్కర్ లొంగలేదు. తన మనోబలంతో ఆ కష్టాలను ఎదుర్కొన్నారు. జైలుగోడలనే కాగితాలుగా, ముళ్లనే కలంగా మార్చి వేల పంక్తుల కవిత్వాన్ని రాశారు. అది ఆయన అచంచలమైన సంకల్పానికి నిదర్శనం. జైలునుంచి విడుదలయ్యాక సావర్కర్ తన పోరాటాన్ని సామాజిక రంగంలోకి తీసుకెళ్లారు. సమాజంలో పాతుకుపోయిన కుల వ్యవస్థను నిర్మూలించాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసి భోజనం చేసే కార్యక్రమాలను ప్రోత్సహించారు. ఆయన ప్రతిపాదించిన హిందుత్వ సిద్ధాంతం ఈ దేశ సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడాలనే ఒక బలమైన జాతీయవాద భావన. వీర్ సావర్కర్ కేవలం ఒక స్వాతంత్ర సమరయోధుడు మాత్రమే కాదు. ఆయన ఒక గొప్ప రచయిత, కవి, సామాజిక సంస్కర్త మరియు దార్శనికుడు. ఆయన జీవితం ఒక నిరంతర పోరాటం. ఆయన త్యాగం వెలకట్టలేనిది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళతామని ప్రతిజ్ఞ చేద్దాం.